ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఒకేసారి ఇవ్వడం కుదరదు. 6 నెలలు టైం ఇస్తాను. చెక్స్ మీద సంతకం చేసి ఇవ్వు. వెళ్ళు. నీ భార్యకి నీ మీద విసుకొచ్చిందిరా, కానీ ఇంకా నీ కూతురికి నీ మీద ప్రేమ చావలేదు. బతికిపోయావురా. కరెక్ట్గా రాయ్, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది నా ఇల్లు, ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు. కీర్తి, నువ్వివ్వకు. ఇది నాకు సంబంధించిన విషయం. నేనే ఇస్తాను. సంతకం చేసి నీ జీవితం నాశనం చేసుకోకు. ముందే ఈ చెక్ మీద సంతకం చేసుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. నాన్నకేమైనా అయ్యుంటే మధ్యలో ఈ అంకుల్ ఒకడు. ఎన్నో ఆటుపోట్లు తిని గుండె రాయి అయిపోయింది. భరించి భరించి అలసిపోయాను. నాన్న, ఏమైంది? చెవి దగ్గర రక్తమా? కూర్చో. నాన్న చెవి దగ్గర రక్తం వస్తుంది. వంటింట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఏది చూడనివ్వండి. ఎంతసేపు కీర్తి, తొందరగా తీసుకురా. వస్తున్నాను. సో నీలకంఠానికి డౌట్ వచ్చిందంటావు? అవును మేడం. ఎన్నడూ లేనిది ప్రభాకర్ మా ఇంటికి వచ్చాడు. అతన్ని నీలకంఠమే పంపించుంటాడు. ఎలా తెలుసుంటుంది? ఏముంది మేడం, లేఅవుట్ దగ్గర మనల్ని చూసిన సూపర్వైజర్ చెప్పుంటాడు. మనం లేఅవుట్ చూడ్డానికి వెళ్ళాం, అంతవరకు నిజమే. కానీ ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళినట్టు మనం వెళ్ళలేదే. నేను అసిస్టెంట్ కమిషనర్నని, నువ్వు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అని చిన్న హింట్ కూడా ఇవ్వలేదే. ఏదో ఒక అమ్మాయి అబ్బాయి సైట్ చూడ్డానికి కామన్ పీపుల్లో వెళ్ళొచ్చా? అలా లేఅవుట్ చూడ్డానికి రోజుకు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ వచ్చింది మనమేనని ఆ నీలకంఠానికి ఎందుకు డౌట్ వచ్చింది? అతని నెట్వర్క్ అలాంటిది మేడం. నో, అది నెట్వర్క్ వల్ల అందిన సమాచారం కాదు. నీలకంఠంలో భయం స్టార్ట్ అయింది. మోసం చేసి సంపాదించుకున్న డబ్బులు, అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వల్ల కలిగిన భయం అది. వచ్చిన ఆదాయానికి తగ్గ పన్ను కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ నీడపై కూడా నిఘా పెట్టుకుంటారు. ఇదే వాళ్లను చట్టానికి దొరికేలా చేస్తుంది. చాలా తెలివైన క్రిమినల్స్ కూడా పోలీసులకు చిక్కేది పోలీసుల చాకచక్యం వల్ల కాదు. వాళ్లకు కలిగే భయమే వాళ్లను పట్టిస్తుంది. ఇతడు అంతే. పోలీసును చూస్తే దొంగ భయపడ్డట్టు నీలకంఠంలో కూడా టెన్షన్ మొదలైంది. డ్యూటీలో సిన్సియర్ అండ్ ఆనెస్టీగా పోలీసును చూస్తే కాస్త ఎక్కువ భయపడతారు. నీలకంఠం కూడా అంతే. మనం సిన్సియర్గా డ్యూటీ చేస్తాం కాబట్టి ఆయన వెన్నులో వణుకు పుడుతుంది. కానీ అందరి క్రిమినల్స్లా నీలకంఠం కూడా తన భయం వల్ల దొరికిపోతాడు అనుకోలేం మేడం. నీలకంఠం థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీ మినిట్ అలర్ట్గా ఉండడమే కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మినిట్ టు మినిట్ కూడా అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది మేడం. ఇక అప్పుడు ఈ కేసు ముందుకు వెళ్ళడం చాలా కష్టమవుతుంది మేడం. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేం. అంటే మేడం, మనం సెర్చ్ చేయాలి అంటే సడన్గా చేయాలి. మనం నీలకంఠం ప్రాపర్టీస్పై ఎప్పుడు ఎక్కడ ఎలా రైట్ చేస్తామో ఎవరికీ తెలియకూడదు.
అప్పుడే అతని ఆస్తి వివరాలు, డబ్బు, నగలు అన్నీ మనకు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాయి. కానీ మనం ఎంత లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసినా కూడా మన టీంలో నుంచే ఎవరో ఒకరు నీలకంఠానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు మేడం. సో మనం వస్తామని ముందే తెలిస్తే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్, డేటా ఇవన్నీ మన చేతికి దొరకకుండా జాగ్రత్త పడతాడు మేడం. అవును, ఖచ్చితంగా అన్నీ దాచేస్తాడు. కానీ అది అంత ఈజీగానా? ఇన్ని సంవత్సరాలుగా కూడబెట్టిన ఆస్తి, దాన్ని కూర్చుని డాక్యుమెంట్స్ చేసుకోవడానికి నీలకంఠానికి టైం పడుతుంది. నాకు తెలిసి గత 30 ఏళ్లుగా బాగా సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బు ఎలా వచ్చిందనేది అతను ఎప్పుడూ చూసుకొనుండడు. ఇప్పుడు వెతికి వెతికి చూసుకున్నా ప్రయోజనం ఉండదు. దేనికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఇప్పటికిప్పుడు రెడీ చేయలేడు. డబ్బులకు డాక్యుమెంట్స్ ఏముంటాయి మేడం? ఒకవేళ ఉన్నా అవి మన చేతికి దొరకాలి కదా. తను చాలా తెలివైనవాడు మేడం. ఆదాయం వచ్చే బిజినెస్లు, లాభాల చిట్టాలు డాక్యుమెంట్స్లో ఎందుకు చేరుస్తాడు మేడం? అవును, అదే నిజమే. కానీ వచ్చిన డబ్బుని ఏం చేస్తాడు? ఒకటి ఖర్చు పెట్టడం, లేదా ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్ చేయటం. సో అతను రెండోది ఎక్కువ చేశాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేసింది కనుక్కుంటే చాలు. ఆటోమేటిక్గా తను వాటిని కొనేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతే అతని ఇన్కమ్ ఎంత, అతని గవర్నమెంట్కి పే చేస్తున్న ట్యాక్స్ ఎంత అనేది మొత్తం మనకి తెలుస్తుంది. కరెక్ట్. కాబట్టి ఫస్ట్ నీలకంఠం ప్రాపర్టీస్ లిస్ట్ తయారు చేయండి. థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, 2 లాడ్జ్లు, ఇంకా ఏదో నర్సింగ్ హోమ్ కడుతున్నాడు కదా, దాని గురించి కూడా కనుక్కోండి. ఆ బిల్డింగ్ క్వాలిటీ ఎలా ఉంది, అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే మేడం. ఎంత ఖర్చయింది, అప్పు ఏమైనా తీసుకున్నాడా, తీసుకుంటే ఎవరి దగ్గర తీసుకున్నాడు, అన్నీ కనుక్కోండి. ఇలా అని ఎంక్వైరీ కోసం బిల్డింగ్ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది మేడం. అందుకే మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళం. వెళ్తే అక్కడ ఇటుక, ఇసుక తప్ప మనకేం దొరకవు. అందుకే ఆ వర్క్ చేసే ఆర్కిటెక్ట్, ఇంజనీర్ దగ్గరికి వెళ్దాం. అతని ఆఫీస్ ఎక్కడా? బిఎం రోడ్ మేడం. వెరీ గుడ్. అక్కడుంటాయి నీలకంఠం ఆస్తుల డాక్యుమెంట్స్. అవి తీసుకురావాలంటే ఆఫీస్ సెర్చ్ చేయాలి. అప్పుడు నీలకంఠానికి అనుమానం వస్తుంది మేడం. అనుమానం రాకూడదు. ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. ఈ సిటీలో ఎంతమంది ఆర్కిటెక్ట్, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఆఫీసులు ఎక్కడెక్కడున్నాయి, వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఎంత ఆదాయం చూపిస్తున్నారు, ఎంత ఆదాయానికి ట్యాక్స్ పే చేస్తున్నారనే వేలు రైట్ చేస్తున్నాము అని పబ్లిసిటీ చేయండి. రైడ్ జరిగాక ఇదంతా రొటీన్ రైడే అని సింపుల్గా మీడియాకు చెప్పేస్తాం. ఓకే. సో బయట చూసే వాళ్ళకి ఇదంతా ఆర్కిటెక్ట్ వాళ్లపైన జరుగుతున్న రైడ్గా భావిస్తారు. కానీ మన ఫోకస్ అంతా నీలకంఠం కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగులపైన, వాటిని కన్స్ట్రక్ట్ చేసినందుకు ఆర్కిటెక్ట్ కంపెనీలకు పేమెంట్ చేసిన మనీ ఎక్కడి నుంచి వచ్చింది, అందులో బ్లాక్ మనీ ఉందా అనే డీటెయిల్స్ రాబట్టే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయటం పైనే ఉండాలి. ఈ వర్క్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. 1 వీక్లో కంప్లీట్ అవుతుందా? ఎస్ మేడం. ఇక నేను వస్తాను.